ఆంధ్రాలో మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా చనిపోతే దానికి ఎక్కడైనా రాజకీయ కోణం అంటగట్టడానికి అవకాశం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టి ఇక్కడికి వచ్చి శివ రాజకీయం చేస్తాడు. ఇన్ని రోజులు దాదాపుగా 100-110 రోజులు గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి. తాడేపల్లి ప్యాలెస్ లో గట్టిగా 20 రోజులన్నా ఉన్నాడా, ఒక నెల రోజులన్నా ఉన్నాడా, దాదాపు 3-4 నెలలు అవుతుంది కదా. మొత్తం మీద కలిపి నేను మాట్లాడి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండలేదు అంటే ప్రజలు చీకొట్టారు కాబట్టి ఈ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, అప్పుడప్పుడు రాజకీయం చేయడానికి మాత్రమే నేను బయటకు వస్తాను. నెయ్యి లడ్డీ కొలితే అప్పుడు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టడం కోసం వచ్చాడు. ఏదో ప్రెస్ మీట్ కూడా అన్నటానికంటే 2 గంటల ఆలస్యంగా పెట్టాడు. తర్వాత అక్కడ ఏం మాట్లాడాలో తెలియక పాపం దొరికిపోయాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కి వచ్చాడు. అప్పుడు కూడా పాపం కక్కాలో మెంగాలో అర్థం కాదు, దీన్ని స్వాగతించాలో తెలియదు, వ్యతిరేకించాలో తెలియదు, ఏదో 2 మాటలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు శవం దొరికింది కాబట్టి బాలిక శవాన్ని అడ్డం పెట్టుకుని సిగ్గు ఉండాలి. అంత చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని నిజంగా తప్పు జరుగుంటే నువ్వు దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేయి, దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా ఎక్కడున్నా సరే బాలికకు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది, ఖచ్చితంగా అది ఖండించదగింది. వాళ్ళ దోషులను శిక్షించాలని అడగడంలో తప్పు లేదు.